ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో. ఈ పాట వింటే ఘర్షణ సినిమాలో కులశేఖర్ గారు గుర్తురాకుండా ఉండరు. మరి 1500 పాటలు రాసి ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత హఠాత్తుగా మాయమైపోయారు. అభిమానులందరినీ నిరాశపరిచారు. ఇప్పుడు కులశేఖర్ గారు మనతో ఉన్నారు. అసలు అలా మాయమైపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై షో కులశేఖర్ గారు. మాయం అన్న పదాన్ని చాలా శ్లేషతో చెప్పారు. అందుకే మనం మాయ చెయ్యం, అందుకే మాయమైపోతాం. మాయ చేసేవాడైతే ప్రాబ్లం ఉండదు, మాయం అవ్వరు. ఓకే, ముందుగా గేయ రచయిత అవక ముందు నుండి ప్రస్తావిద్దాం. మీ ప్రస్థానం ఒక జర్నలిస్ట్గా మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల, సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది చూసి వెంటనే దాని మీద ఒక పాట, ఒక వ్యాసము రాయటం. దాంతో పెద్దలు నవ్వేవారు, నాన్నమ్మ ఎంకరేజ్ చేసేది. ప్రతిదీ చూస్తూ నేను చిన్నప్పుడు చందామామ అని అల్లుడు కట్నం తీసుకుంటున్నాడు అంటూ చందమామలో కథ రాస్తే నవ్వేసి, అల్లుడు కట్నం తీసుకుంటే దాన్ని చందామామ అని రాసేవారా అని చిన్న వయసులో పెద్దలు ఎంకరేజ్ చేశారు. అందువల్ల ఏంటంటే కథ రాయటం ఎలాగా, పాట రాయటం ఎలాగా, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకుని మా నాన్నమ్మ పాటలు శ్లోకం చదువుతుంటే దాన్ని చదవటం, పాట చేయటం ఇలాగ ఎంకరేజ్ చేశారు. దానివల్ల సాహిత్యం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎలా అంటే జర్నలిస్ట్ కావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? జర్నలిస్ట్ అంటే నేను రోజు న్యూస్ పేపర్ చదవడం, ఆల్ ఇండియా రేడియో న్యూస్, దూరదర్శన్ అప్పటికి చాలా దీనిగా ఉండదు, అదే న్యూస్ని స్లోగా చెప్తున్నారు ఏంటా అనిపించేది. నేను న్యూస్ పేపర్ చదివేటప్పుడు దూరదర్శన్లో వస్తుంటే అది పట్టుకుని ఈ న్యూస్ నేను చదివి ఇలా కాదు ఇలా చదివితే బాగుండని అంటే నవ్వేసరే నీకు జర్నలిజం సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే చెప్పా. మనకి సమాజంలో ఎక్కడ ఎటుపక్క ఏం జరుగుతున్నా దాన్ని అందరికీ తెలియజేయటం జర్నలిజం. ఇవాళ అందరికీ కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది జనాలందరికీ ఒక అవగాహన కల్పించే జర్నలిజం. చాలా మంచి థాట్ అలాంటిది క్రియేట్ చేయడం అనేది నాకు అటుపక్క వెళ్ళడం ఇంట్రెస్ట్ అని చెప్పి నేను జర్నలిజం సైడు. మేము వైజాగ్లోనే నేను రాసే విధానం చూసి సర్వేశ్వరరావు గారు అని చెప్పి మాకు అంటే కులశేఖర్ మాది ఈనాడు జాయిన్ అవుతా అంటే సరే ఇలాగ బోధరాజు గారు జర్నలిజం దీనికి అప్లై చేయమన్నారు. బోధరాజు రాధాకృష్ణ గారు అని జర్నలిజంకి అప్లై చేస్తుండగా అప్పుడు ఈటీవీకి నన్ను సెలెక్ట్ చేసి ఈటీవీ మద్రాసు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. అంటే నాకు జర్నలిజం ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం డిప్లొమా చేసిన తర్వాత ఈటీవీ లాంచ్ అయిన కొత్తది. ఆ బ్యాచ్లో నన్ను, సంతోష్ని, వరప్రసాద్ని ఇలాగా మేము మా బ్యాచ్లోనే 4 ఢిల్లీ పంపించాం. అక్కడి నుంచి ఇంకా వరుసపెట్టి ఢిల్లీ, మద్రాసు చేసుకుని జర్నలిజం అంటే న్యూస్లో ఉన్నప్పుడు మీరు 9 PM ప్రైమ్ న్యూస్ మీరే ఇచ్చేవారు. అంటే మేము ఉండేది డెస్క్ అప్పుడు లిమిటెడ్గా ఉండేటప్పుడు 3 షిఫ్ట్స్ ఉండేవాళ్ళం. 3 షిఫ్ట్స్ ఉండేటప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఈ షిఫ్ట్లో ఇది చేస్తాం, కంటిన్యూటీ ఇది అంటే ఆ షిఫ్ట్లో జరిగే న్యూస్ అంతా గ్రహించడంతో పాటు దానికంటే ఇంట్రెస్టింగ్గా ఉండేది క్రియేట్ చేయాలి, కంటిన్యూటీ చేయాలి అని. మేము ఇంకోటి నవ్వుకునేది ఏంటంటే 1/2 అవర్ న్యూస్ బులెటిన్ రెగ్యులర్గా అంటే 22 నిమిషాలు స్టాక్ న్యూస్, 8 నిమిషాలు లేటెస్ట్ న్యూస్ అని పెట్టారు. ఆ 22 నిమిషాలకి 6 నెలల న్యూస్ని మేము కవర్ చేసి పెట్టేసి మిగిలిన టైం అంతా వేస్ట్ కాకుండా బుక్స్ చదువుకునేవాళ్ళం. అది చూసి మమ్మల్ని ఎంత నవ్వా అంటే బోధరాజు గారు, రామజీరావు గారు, బాబినేటి గారు వీళ్ళందరూ కూడా కులశేఖర్ నీకు లిటరేచర్ మీద బాగా ఇంట్రెస్ట్, న్యూస్ కవర్ చేసి ఇచ్చేయడంతో పాటు పుస్తకాలు చదువుకుంటున్నాం అని వాటి మీద ఫీచర్స్ రాయమనేవారు. ఆర్టికల్స్, స్పెషల్ యాక్టివిటీస్, డ్యాన్స్ గురించి, మ్యూజిక్ గురించి, ఓల్డ్ పీపుల్ ఇంటర్వ్యూస్, వీటన్నిటికీ క్వశ్చన్ పేపర్ ముందు ప్రిపేర్ చేయటం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అడగటం, ఇలాగ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి. సో రామోజీరావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? సిన్సియర్గా ప్రతిరోజు ఏ న్యూస్లో ఏది బాగుంది, ఏది బాగోలేదు నోట్స్ పంపించారు మాకు. ఇది బాగుంది, ఇది బాగోలేదు అని. బాగున్న వాళ్ళకి టిక్ పెట్టడం, బాగోలేదు అన్నట్టు ఆ రీజన్ ఎందుకు రాశాను క్వశ్చన్ మార్కు, రాంగ్ అదైతే షుడ్ నాట్ రిపీట్ అగైన్, ఇలాగ నోట్స్ రాశారు.
ప్రతి 30 రోజుల్లోకి గుడ్ అన్నది మాకు వచ్చేది కాంపిటీషన్. మాకు ప్రతిరోజు ఉన్న నలుగురం కూడా బాగా రాయాలి. ఇప్పటికీ న్యూస్ దీనిలో వెళ్ళేసరికల్లా ఒక చెప్తారు, ఇగో కులశేఖర్ ఈ స్థాయిలో రాశాడు, సంతోష్ ఈ స్థాయిలో రాశాడు, ప్రసాద్ ఈ స్థాయిలో రాశాడు. సో మాకు అది మొదటి నుంచి అది బాగా ఇంట్రెస్ట్, 10 మంది చేత హ్యాపీగా ఉంది, బాగా రాశాడు అనిపించుకోవాలి అని. అందుకని నవ్వుతూ ఇది బాగుంది అని ప్రతి ఆర్టికల్ హ్యాపీగా. ఓకే, అంటే జర్నలిస్ట్గా, అంటే మీరు ఒక కవిగా, రచయితగా, ఒక దర్శకుడిగా మీరు ఎన్నో విజయాలు చూశారు. అయితే ఒక జర్నలిజంలో మీరు ఇది సాధించాను నేను అని చెప్పుకునేది ఏమైనా ఉందా? అంటే ప్రతి పదాన్ని ఎలా వాడాలి అనేది సింపుల్గా హాఫ్ అన్ అవర్ బులెటిన్ అంటే 1 minute-లోనే న్యూస్ చెప్పడం అన్న దాన్ని ప్రతిదీ హెడ్లైన్స్ దగ్గర నుంచి తీసుకుని యాంకర్ పార్టీ రాయడం ఎలాగా, వాయిస్ ఓవర్ది రాయడం ఎలాగా, వీటన్నిటిని ముందుగానే ట్రైనప్ చేసి చెప్పేవాళ్ళం. చెప్పి హెడ్లైన్స్ ఏంటి, ఎందుకు చెప్పాలి, అసలు వాడు బాగున్నాడా అని అడగడం హెడ్లైన్, వాడు చండాలంగా ఉన్నాడా హెడ్లైన్, అంటే వాడిలో క్వాలిటీస్ ఏంటి అవన్నీ తర్వాత. ఇలాగ ప్రతిదీ సెటైర్స్ దగ్గర నుంచి సింపుల్ వర్డ్స్లో రాయటం అనేది, ఇవి చాలా ఆనందపడి కొటేషన్స్ దగ్గర నుంచి ఇప్పటికీ చెప్తారు. నేను ఒక బెగ్గర అడుక్కుంటుంటే పెద్దవాళ్ళు ఎవరు, ఎంత ఓల్డ్ ఆవిడ అడుక్కుంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆవిడకి బిచ్చం వేయడమే కాకుండా నిదానమే ప్రధానం అన్న బోర్డు దగ్గర దాన్ని పొల్లు పెట్టి నిదానమే ప్రధానం, కనీసం ఇది ప్రజలకు ఉపయోగపడిపోయినా ఒక ఓల్డ్ దానికి ఉపయోగపడుతుంది అంటే బోధరాజు గారు పట్టేసుకుని బాగుంది ఈ కాన్సెప్ట్. సో ఇలాంటి, ఎందుకంటే పెద్దల దీవెనే ఒక నాలెడ్జ్ డెవలప్మెంట్కి, వాళ్ళు ఏది బాగుంది ఏది బాగోలేదు అని చెప్పి. ఓకే, జర్నలిస్ట్గా మొదలైన ప్రస్థానం, ఆ తర్వాత మీరు ఒక సినిమా అవకాశం కూడా రామోజీరావు గారి దగ్గర నుండి మీరు పొందడం జరిగింది. సో అది కంప్లీట్ చేసిన సినిమా అనేది కంప్లీట్ అది అంటే చిత్రం సినిమా నుంచే ఎంట్రీ. అంటే ఒక జర్నలిస్ట్గా మీరు ఆ సంస్థ నుండే వచ్చారు? ఆ సంస్థ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా అప్పటికి రిజైన్ చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. అప్పుడు నాకు అంటే ఒక అప్రెంటిస్ లాగా వర్క్ చేస్తారు, శిష్యుడిగా. గురువుగారు నన్ను ఏంటంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ బీవీకే కాలేజీలో వైజాగ్లో చదువుతుండగా స్టూడెంట్స్ కాంపిటీషన్స్ ఏవైనా కూడా ఎవ్రీడే మీటింగ్, వీక్లీ వన్స్ మీటింగ్ అవుతున్నా ఏదో ఒక టాపిక్ గురించి నన్ను మాట్లాడమనేవారు. మాకు సత్యరామేశ్వరన్ గురుగారు, నేను సిరివెన్నెలలో పాటకి అర్థం చెప్తూ ఉంటే, అరే నీకు ఆ థాట్ ఎలా వచ్చిందిరా గురుగారు, ప్రాగ్దిశ వీణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన అన్నారు, ఆ వీణ తీగలు ఎలా ఉన్నాయో సూర్యకిరణాలు అలా వస్తున్నాయన్న థాట్ అంటే గురుగారు హ్యాపీ ఫీల్ అయ్యి శాస్త్రి గారు ఫోన్ చేశారు, ఈ థాట్ ఏమైనా రాశారంటే అది చెప్పింది ఎవరు, కులశేఖర్ అని చెప్పి నీలాంటి శిష్యుడారు. అంటే నేను వస్తున్నాను గురుగారు అని చెప్పి గురుగారు వచ్చి నన్ను కూర్చోబెట్టి, నీలో టాలెంట్ బాగుంది కన్నా, నువ్వు ఇండస్ట్రీకి వచ్చేసాడు. లేదు గురుగారు, నన్ను ఈటీవీ సెలెక్ట్ చేశారు రామోజీరావు. ఇంకేం కన్నా, నేను ఢిల్లీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మద్రాసు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గురుగారు ఇంట్లోనే నన్ను 5% గురుగారిని పెట్టి ఇండస్ట్రీకి గురుగారు తీసుకొచ్చి. సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు? అంటే నేను గురుగారి దగ్గర కూర్చుని రోజు ఏ ట్యూన్ వస్తున్నా గురుగారు ముందు ట్యూన్స్ లెంగ్త్ రాసుకొని, నీ థాట్ ఎలా రాస్తావు నువ్వు రాసుకో, ఎలా రాయొచ్చో ఎలా రాయకూడదు నా పాట చూసి నేర్చుకో అనేవారు. అని గురుగారు లెంగ్త్లు రాసుకుంటూ, కోపం అయితే ఎలాంటి పదాలు రాయాలి, బాధ అయితే ఎలాంటివి రాయాలి, ప్రేమ అయితే ఎలాంటివి రాయాలి, అంటే వాడు ఇచ్చే ట్యూన్ని బట్టే అక్షర ప్రయోగం ఎలా చేయాలి అనేది అంతా డీటెయిల్గా చెప్పారు. చెప్పి అలాగ పాట రాయడం అనేది, అంటే మనకి సాహిత్యం తెలిసిన ఏ పదం ఎక్కడ ఎలా వాడాలి అన్నది వాళ్ళ ఎక్స్పీరియన్స్ దీంతో చేస్తూ మేము రాసినప్పుడు అదే ఊహల పల్లకీలో ఊరేగించిన, ఆశల వెల్లువై రాగం పలికించన, కలహంసై కబుర్లందివ్వన, రాచిలకై కిలకిలా నవ్వన, నా పెదవుల మధువులే ఇవ్వన సయ్యాటలోన, అరే నా పెదవుల మధువులే ఇవ్వన ముద్దు పెట్టన అన్నది ఎంత పొటిగ్గా చెప్పారు అన్నారు గురుగారు. ఇప్పుడు ఆ పదం వాడటం అనేది మనకు పెద్దల దగ్గర వచ్చేది. పెదవుల మధువులే ఇవ్వన అంటే అప్పుడు బోధరాజు గారు నవ్వుతున్నారు, అరే నువ్వు ఇలా అంటావు, ఎప్పుడో రాసినటువంటి అన్నమయ్య గారే ఆ పెదవుల గురించి చెప్పారు. ఆవిడ కీర్తనలో లేడీ పాడేటప్పుడు ఆ పెదాల గురించి చెప్తూ, ఏమకో ఏమకో చిగురుట ధరముల ఎడనెడు కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, లిప్స్టిక్ రాసుకుంటుంది అది లవ్ సింబల్ కాదు కదా అన్న థాట్ ఆయన రాశారు అప్పట్లోనే. అంటే మన పెద్దలు ఎంత మోడర్న్ థాట్స్ తోటి వెళ్ళారు. ఇవాళ మనం ఫ్లైట్ అనుకుంటున్నాం, గరుడాల్లో ఎప్పుడో ఉన్నాడు, ఇవాళ మనం ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ అన్నాం. మాయాబజార్ సినిమాలు 1950లో వచ్చిన మాయాబజార్లోనే ల్యాప్టాప్ చూపించారు.
సో మనం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మన పెద్దల్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల మన స్కిల్ లేదు. ఇప్పుడు గరుడాల వారిని చూసే ఫ్లైట్ కనిపెట్టారు, మత్స్యావతారిని చూసే షిప్ కనిపెట్టారు. మోడర్న్ థాట్స్ మన వాళ్ళు అందరూ ఎప్పుడో చెప్పారు. వాటిని ఇప్పటి జనరేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఇప్పుడు మనం పాస్వర్డ్ అంటున్నాం ప్రతిదానికి, మంత్రం అనేది పాస్వర్డే. అకార ఉకార మకారాలు ఓంకారం అన్నారు. ఇప్పుడు ప్రతిదీ పాస్వర్డ్ ఇది అన్నారు. మన శాస్త్రాల ద్వారా మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని మిస్గైడ్ చేసుకోవడం వల్ల మనం దరిద్రం. అది దాన్ని ఫాలో అయితే కొన్ని వందల వేల ఇప్పుడు సిపి బ్రౌన్ లాంటి మహానుభావుడు వచ్చి ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ దండం పెట్టి డిక్షనరీ క్రియేట్ చేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలకి లేని ఇది తెలుగు లాంగ్వేజ్ తెలుగుతుందని చెప్పి. సో మన వాళ్ళు ఏంటంటే మన భాషని, నేను అందుకే ఒక ప్రోగ్రాంలో ఇలాగే తమిళనాడు వాడు తమ భాష గొప్పదన్నాడు, కన్నడిగులు కస్తూరని కళ్ళకద్దుకున్నారు, తెలుగువాడికే ఏ గోలా పట్టదెందుకు, ఇంగ్లీషు పైన ఇంత పెద్ద మోజు ఎందుకు. అందరు క్లాప్స్ కొడితే అదవా ఇంగ్లీష్ పైన అంటామేమి ఆంగ్లం పైన అన్నారు గురుగారు. ఇలాగే పెద్ద నా తాట ఏంటంటే ఇప్పటి సమాజంలో ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళు పాత వాళ్ళు చెప్పిన దాన్ని మోడర్నైజ్ చేసుకోవటం. అదే పాత రైస్ వరి ఆ రోజు వండుకుంటే అది ఫ్రెష్, అవే పాత అక్షరాలు ఈరోజు మనం కొత్తగా వాడితే అవే. అక్షరం అంటే ఒకటి అడగాలని ఉంది. అక్షరం గురించి ఇంతకుముందు నాతోటి ఏదో చెప్పినట్టున్నారు మీరు. అదే మాకు గురుగారు చెప్పిన లెసనే. క్షరం అంటే కదలిక, అక్షరం అంటే కదలిక లేనిదే అక్షరం. ఆ అక్షరాన్ని పదం అనేదే పదం, పదాలు కలిసి వాక్ చేసేది నడిచేది కాబట్టి వాక్యం. ఆ వాక్యాలకు పేరు ఆడవాలరా అనేది పేరా, పేరాలు ఎక్కువైతే ఇదే కదా అనేదే కథ, కథ ఎక్కువైతే నా వల్ల కాదు అనేది నవలా. ఇలాగ వ్యాకరణం చెప్పారు. అసలు ప్రతి పదానికి నవ్విస్తూ చెప్పారు. ఏరా వ్యతిరేక పదాలు చెప్తావా? చెప్పను గురుగారు. కదవా? అవును చెప్పను అనేది వ్యతిరేక పదం కదా అన్న. చెప్పను అనేది చెబుతావా అంటే చెప్పను అనేది వ్యతిరేక పదం కదా అన్న. ముద్దు పెట్టి భాష నేర్చుకోవడం ఇదిరా. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మన పెద్దల దగ్గరే కూర్చుంటే మనం వేరే పుస్తకాలు ఏం అక్కర్లేదు, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సే మనకు లెసన్. మాకు లైఫ్ది అబ్రివేషన్ చెప్పేవారు. లైఫ్ స్పెల్లింగ్ ఏంట్రా అనేవారు. LIFE, లెర్న్ ఇఫ్ ఎండ్. నేర్చుకోకపోతే అక్కడితో అది క్లోజ్ అవుతుంది. లైఫ్ లెర్న్ ఇఫ్ ఎండ్. లైఫ్ గురించి చెప్తున్నారు కాబట్టి మీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. వేల మంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, వాళ్ళ మధ్యలో చాలామంది బౌన్సర్స్, వాళ్ళందరి మధ్యలో నడుచుకుంటూ వచ్చిన కులశేఖర్ గారు. ఇది జయం ఆడియో ఫంక్షన్లో చూసిన దృశ్యం. అంత వేలాది మంది మిమ్మల్ని చూడటానికి, మిమ్మల్ని కలవడానికి వచ్చిన స్టూడెంట్స్, అంత పేరు సంపాదించుకున్న కులశేఖర్ గారు సడన్గా ఇందాక చెప్పినట్టు ఒక మాయం, ఒక వేరే జోనర్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? టైము. ప్రతిదానికి ఒక బ్యాడ్ టైము, గుడ్ టైము. సైకిల్ కింద మీద వెళ్తుందో జీవిత చక్రం కూడా అంతే. అంత దేవుడు మహానుభావుడు అనుకుని రాముడే 16 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చింది. అందరికీ దేవుడు అనేటువంటి కృష్ణుడే చెరసాల్లో పుట్టాల్సి వచ్చింది. ఫేట్ ఏం రాస్తాడు మనకు దేవుడు? అదేనా చెరసాల అన్నారు కాబట్టి దీని మీద ఇంకో క్వశ్చన్. మీరు ఆ చెరసాలలోకి అంటే ఆ చెరసాల్లోకి ఎందుకు వెళ్ళారు? ఆ నేపథ్యం ఏంటి? ఒకటే, నన్ను ఏదో ఒక వేరే వాళ్ళు చేసిన దానికి నన్ను పెట్టారు. పెట్టిన తర్వాత నేను వెళ్తానన్నా. అదేంటి నా తప్పు కానప్పుడు మీరు వెళ్ళినప్పుడు తప్పు ఎవడో ఆడనే చేసి నన్ను తీసుకొస్తారు అంటే అన్నారు. అంటే మనం నిజం చేస్తే జై కొడతారు, తప్పు చేస్తే జైల్లో పెడతారు అన్నారు. అక్కడ పెద్దల ఆఫీసర్స్ అందరి దగ్గర నుంచి వచ్చి క్షమించండి గురుగారు, వాళ్ళ డైరీలో రాసిన పోలీస్, పీపుల్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేటర్స్ ఆఫ్ ఎన్మీ, పోలీస్, లా, LAW, లవ్ ఆఫ్టర్ వెడ్డింగ్ లా, ఇవన్నీ చెప్తుంటే తలనీళ్ళు పెట్టుకుని గురుగారు. ఎందుకంటే మనం అక్కడ లోపల ఉన్నటువంటి వాడి కష్టం సుఖం ఏమీ కూడా ఎవడు అడగకుండా అకార్డింగ్ టు లా ఇది కరెక్టా కాదా అవే తప్పితే వాడు ఎందుకు వచ్చాడు, ఏం ప్రాబ్లము, ఎందుకు వాడు ఇదైంది, కొన్ని వందల మంది నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ రియల్ లైఫ్ అన్నీ బయట చెప్తుంటే నేను నోట్ చేస్తుంటే వీళ్ళకి భయం. మీరు జర్నలిస్టు, రిపోర్టర్ బయటకు అనవసరంగా చెప్తారేమో అంటే ఉన్న వాస్తవాన్ని మనం ఇప్పుడు సో అండ్ స్టడీస్ పిల్లలందరూ కూడా టెంప్టేషన్లో చేసిన చిన్న చిన్న వీటికి కూడా అక్కడికి అంటే ఆ రోజు పేపర్లో కూడా చూసాము, అందరూ మీ అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. అంటే సభాముఖంగా అంటే మన ప్రజల కోసం, మీ అభిమానుల కోసం అసలు ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళు ఏం లేదు,
నన్ను ప్రత్యేకించి కొన్ని టీంలు యాంటీ. నేను బ్రాహ్మణైనా బ్రాహ్మణుడు తప్పు చేస్తే దాన్ని యాంటీ చెప్తా, బ్రాహ్మణులు నన్ను యాంటీ చేస్తారు. అందుకే జై సినిమాలో ఆ పాట రాసింది రీజన్ అది. అనుకుని పెట్టినందుకు వీడిని పెట్టారేంటని అన్నందుకే. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత సుతులే లేరా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత హితులే లేరా. మీరు షూట్ చేసే కెమెరా నీదే కులం రా, ఏ మతం రా అని అడగదు. మీ ఎడిట్ చేసే ఎడిట్ షూటు అడగదు. మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు సాఫ్ట్వేరు అడగదు. ఇంకెందుకని మన కులాలు మతాలు. భావం మన శరీరంలో ఇది బాగుంటే ఉంచుతాం, లేకపోతే కట్ చేసి పడేస్తాం, అంతే కదా. అనవసరంగా కులం మతం పేరు చెప్పి సమాజాన్ని భ్రష్టు పట్టించడం అంత నీచం ఇంకోటి ఉండదు. అది మీ మీద అభియోగం చేశారా? మీరు ఏదో కొట్టేశారా? సార్, నేను దేనికైనా ఎవడు ఏం మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, వచ్చి చూపించండి. అందుకని నేను ఒకటే, నా చుట్టూ పక్కం అనేది నేను సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ మావాడని నన్ను ఎలా వాడుకున్నారో, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు మన మీద నిజమైన వాళ్ళు వస్తారని సైలెంట్గా ఉంటే వచ్చిన వాళ్ళే సిన్సియర్ పీపుల్ వచ్చి. మన వాళ్ళు ఎలా వాడుకుంటారో అనే దాని మీద ఇంకొక ప్రశ్న. అంటే తేజ గారు మీరు బాగా సన్నిహితులు, అలాగే ఆర్పి పట్నాయక్ గారు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మీరు ఇప్పుడు అంటే ఒక డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, లేదా తెరమరుగు అయినప్పుడు, లేదా మీరు ఒక టైం అంటున్నారు, ఆ టైం వల్ల ఇప్పుడు వాళ్ళతోటి మీ అనుబంధం పూర్వంలానే కొనసాగుతుంది? ఒకటే అండి, తేజకైనా ఆర్పికైనా వ్యక్తిగతంగా నేనంటే గౌరవం, ప్రేమ. కానీ సినిమా అనేసరికల్లా ప్రొడ్యూసర్ వచ్చేసరికి కులశేఖర్ గారు ఇప్పుడు రాస్తాడో రాయగలడో అన్న టెన్షన్ వాళ్ళకున్న. మనం లేకపోయేసరికి ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమా హిట్ ఒక్కటి లేకపోవడంతో సైకలాజికల్ ఫీలింగ్. ఆర్పి గారు ఒకటే అంటారు, గురుగారు రాసిన ప్రతి పాట హిట్. ఇప్పుడు ఆ కాంబినేషన్ అనేసరికల్లా మిగిలిన వాళ్ళందరికీ భయం అని చెప్పి వీళ్ళు ఎవరు. తప్పేం లేదు, ఆర్పిది తేజాది కాంబినేషన్ కుదరడానికి ఒక టైం అంతే. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పుడు ఏం లేవు, హ్యాపీగా ఉన్నా. కాకపోతే కనిపించినప్పుడల్లా మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంచెం నీరసం వస్తుంది. ఎందుకంటే అవుతుందా లేదా అన్న ప్రాబ్లం ఉండకూడదండి. ఎందుకనంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉన్న అభిమానులు ఎక్కువ, చాలా మంది. ఆ దివినే మనం బతికించి. సో ఇప్పుడు ఆ అభిమానుల కోసం అంటే ఆర్పి గారు ఇలా చేశారు, పేపర్ అభియోగాలు, మీరు పనిచేసిన ఈనాడులోనే కథనాలు, ఆయనకి మానసిక స్థితి బాగోలేదు ఎందుకనో అని చెప్పి ఒక కథనాలు అవన్నీ చూసి నిజంగా మీ నిజమైన అభిమానులు కూడా కలత చెంది ఉంటారు. కాబట్టి ఇది మీరు ఓపెన్గా వాళ్ళ గురించి మళ్ళీ ఓపెన్గా అంటే చెప్తాం కదా, అదేం కాదు. మీరు ఇప్పుడు మానసిక అంటే మా నస ఇక అన్నది మానసిక. ఆ నస ఒకటేనమ్మా. ప్రతిదీ కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కళాకారుడికి ఎప్పుడు కూడా. ఎందుకంటే తల్లి సరస్వతీదేవిని దండం పెట్టుకుంటూ ప్రతి ప్రయోగం చేసేటప్పుడు నవ్వుకుంటా. గురుగారులు కృష్ణశాస్త్రి గారు అయితే ఇలా రాస్తారు, ఆత్రేయ గారు ఇలా రాశారు, గురుగారు సిరినల్ గారు ఇలా రాశారు, ఇంతకంటే డిఫరెంట్గా రాయాలి అన్న థాట్ తోటి ప్రతిదీ అవి చేసేటప్పుడు అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని క్లారిటీ కోసం దాన్ని పదాన్ని ఇలా వాడితే బాగుంటుంది. సో ఏంటి మీ మీద ఎలిగేషన్స్ అదేదో చెప్తున్నారు ఇందాక, ఆ ఎలిగేషన్స్ కూడా ఎలా చేశారని అంటే ఈనాడు పేపర్లో మీరు పనిచేసిన పేపర్లోనే బాక్స్ ఐటమ్స్ కింద వచ్చాయి. మానసిక స్థితి సరిగా లేదనో లేకపోతే ఆయన్ని కారాగారంలో వేసారనో, ఏంటి ఇదంతా? ఎక్కడ ఏది జరిగితే ఆ న్యూస్ ముందు ఇవ్వటం, ఇచ్చిన దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు అని రాయటం రెగ్యులర్ న్యూస్లో. అలాగే జరిగిన దాన్ని చేయటం, తర్వాత మళ్ళా ఇగో నేను హ్యాపీగా ఉన్నాను అంటే అందరూ హ్యాపీ. కన్ఫ్యూజన్ వల్ల కొందరు చేసినటువంటి ఇవి నా మీద పెట్టి అనేసరికి నేను ఒకటే, ఎవరి దగ్గర ఏది క్లియర్గా ఉంటుందో అదే ప్రూవ్ చేస్తుంది అని దాంతో ధైర్యంగా ఎవరు చెప్పినా అని బేసిక్ జర్నలిస్ట్కి చేయడం వల్ల రూట్ లెవెల్స్ కూడా ఎక్కడ ఏది జరుగుతున్నా ఎక్కడెక్కడ ఏంటేంటి జరుగుతాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక ఇది ఉంటుంది కదా అని. అలాగే ఇప్పుడు తేజ గారు కానీ ఆర్పి పట్నాయక్ గారు కానీ కేవలం మీరు లైమ్లైట్లో లేరు అనే భావనతో వాళ్ళు ఏం అవకాశాలు ఇవ్వట్లేదు. ఒకటే సక్సెస్.
ఇప్పుడు తేజ ఆర్పి అంటే ఫ్రెండ్స్ విషయంలో కూడా సక్సెస్ ఫార్ములా అనేది ఇప్పుడు ఆర్పి గారు ఒకటి కులశేఖర్ గారు హ్యాపీగా ఉంటే నేను చేయడానికి రెడీ. కాకపోతే ఆర్పి నేను తేజ కలిసేమంటే మిగిలిన వాళ్ళు ఇది ఉండదు. సో గురుగారు వస్తే నేను చేస్తాను, ఆర్పి వస్తే నేను చేస్తాను, తేజ అనేసరికల్లా మమ్మల్ని ముగ్గురిని ఇది చేయడానికి కొంత ఇది. ఆర్పి అడిగితే గురుగారిని పిలవండి అంటాడు, నన్ను అడిగితే ఆర్పిని పిలువ అంటాం. మేము ముగ్గురం కలిస్తాను, ఎందుకంటే మేము టీమ్గా అలా చేసాం కాబట్టి. ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు మీరు లేకుండా కొన్ని సినిమాలు చేస్తున్నారు. బాగా ఎవరైనా సహజమే. ఒకటే సార్, ఏదైనా టీం వర్క్ అది అయితే ప్లస్ ఏంటో మైనస్ ఏంటో అందరూ చూశారు. ఇవాళ కొత్తగా 24 క్రాఫ్ట్లలో సినిమాకుండా 24 క్రాఫ్ట్స్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక డైరెక్టర్ ఫేడ్ అవుట్ అవ్వచ్చు, లేదా హీరోయిన్ ఫేడ్ అవుట్ అవ్వచ్చు, కానీ లిరిక్ రైటర్ ఫేడ్ అవుట్ అవ్వటం అనేది మేము చూడలేదు. అంటే అంత ఎత్తుకి ఎదిగి ఒక వేటూరి గారు, ఒక సిరివెన్నెల గారి స్థాయిలో పేరు సంపాదించుకున్న మీరు ఉత్తాన పాతాలు అని అంటారు కదా, మరి అంతగా పడిపోవటం అనేది సినిమా చరిత్రలో బహుశా లిరిక్ రైటర్స్లో మీరు ఒక్కరేనేమో అనిపిస్తుంది. అంటే కష్టపడిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎవరికి రానటువంటి కీర్తి ప్రతిష్టలు భగవంతుడు వితిన్ షార్ట్ పీరియడ్, చిత్రం సినిమా నుంచి వరుస పెట్టి 7-8 ఏళ్ల పాటు ఎవరికి రాదు. అప్పటి వరకు లిరిక్ రైటర్ పేరు ఆడియో క్యాసెట్ల మీద, సీడీల మీద కూడా వేసేవారు కాదు. జర్నలిస్ట్గా పనిచేయడం వల్ల ప్రతి అంటే పోస్టర్ మీద దగ్గర నుంచి దీని దగ్గర నుంచి అంతా మన పాటతోటి సినిమా హిట్ అన్న క్రియేట్ చేస్తారు. దాంతో ఏంటంటే కొందరు పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు అందరూ హ్యాపీ, నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు సినిమా నెగిటివ్తో తీస్తారు కదా, అన్నీ కూడా నెగిటివ్గా తీసుకుని, అందుకే ఇప్పుడు అంతా డిజిటల్ చేస్తారు. ఈ నెగిటివ్ బాధలు వద్దురా అని. అందుకే మళ్ళీ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు, ఫుల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెచ్చి నీ బ్రెయిన్ బంద్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పి అన్నీ మోడర్న్ దర్శ రాయమంటున్నాడు దేవుడు. మీ గురువుల విషయంలో అంటే సిరివెన్నెల గారు ఇష్టం, మీకు వేటూరు గారు ఇష్టం? నాకు లైఫ్ ఇచ్చింది గురువు గారు సిరివెన్నెల గారు. వేటూరు గారిని నేను మాకంటే అందరికంటే నేను ఒకటే దాని మీద పాటయాత్ర ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఎన్టీవీ దీంట్లో పాటయాత్ర ప్రతిక్షణం ప్రజాహితం కోసం మొదలైంది అన్న ఈ పాటయాత్ర, అనుక్షణం జరుగుతున్న అక్రమాలపై పాటలతో సాగించే దండయాత్ర అని నేను ఎన్టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ వేటూరు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పా, అరే మా పాటలు మీరు షూట్ చేయడానికి ఎక్కడికో అక్కడికి యాత్ర వేయాలరా అన్నాడు ఆత్రేయ గారు. అరే మీ టూర్కి నేను వే క్రియేట్ చేస్తాను అన్నాడు వేటూరు గారు. అందుకే ఇది వేటూరు అన్న, ఆయన పట్టేసుకుని కవి లక్షణాలు రాకన్నా ఒకటే, ఆ పెద్దలు ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి, ఎలా రాయాలి. వేటూరు గారి పాటలు తీసుకోండి, సిరివెన్నెల గారి పాటలు తీసుకోండి, పదాలతోటి ఆడేవారు వేటూరు గారు, గురుగారు భావాలతో. అందుకే పెద్దల దగ్గర ఈ పాట వేటూరు గారు అయితే ఇలా రాస్తారు, గురుగారు సిరివెన్నెల గారు ఇలా రాస్తారు. సో క్యాజువల్ పీపుల్ అందరికీ వేటూరు గారు రాసేది అసలు మాస్ మసాలా ఇంత అంత కాదు. రజనీకాంత్ గారి సినిమాల పాటలు ఎన్ని రాశారు? నేను యాక్చువల్గా రజనీకాంత్ గారిది శివాజీది బాస్లో అందులో 3 పాటలు రాశాను. ఇంకొక సినిమా వచ్చేది అందులో ఒక బండి సన్లైట్, ఒక బండి మూన్లైట్ కలిపితే వచ్చే కలరేగా కాబట్టి పడిపడినవారు. ఎందుకంటే రజనీకాంత్ గారు పాటలోనే కామెడీగా చెప్పడం అనేది కావాలని సరికల్లా ఒక బండి సన్లైట్, ఒక బండి మూన్లైట్ కలిపితే వచ్చే కలరేగా అంటే సన్లైట్ మూన్లైట్ అనేది ఆ చీకట్లోకి వస్తుంది, సన్లైట్ వెలుగులో వస్తుంది, ఆ రెండు కలిపితే మధ్యస్థంగా ఉంటుంది రంగు, అది కామెడీగా. ఇంకా మీరు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఇళయరాజా గారితో మీరు వర్క్ చేసేటప్పుడు అంటే మీరు చెప్పిన సంఘటనే అది మన ఆడియన్స్ కోసం, ఆయన మిగతా డైరెక్టర్స్ని కూడా మీరు పాట రాసేటప్పుడు డైరెక్టర్లను కూడా అక్కడ అంటే సినిమా డైరెక్టర్లను కూడా అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకోసం అంటే వాళ్ళు పాట కంప్లీట్ అయ్యేంత వరకు జడ్జిమెంట్ ఇవ్వలేరని చెప్పి ట్యూన్ అవుతుండగా అంటుంటారు. ట్యూన్ వాడికి ఇలా అంటుంటే ఇదేమిటో వాడు ఎంతసేపు ఆ ట్యూన్ వస్తుంటే ఈ హార్మోనీ సౌండే వేస్తాడేమో అనుకుంటారు. ఆ తతకారంకి ఆయన హార్మోనీ ఇలా పియానో పట్టుకు అమ్మో ఇదే రిధం వేస్తారేమో, వాళ్ళకి ఆ జడ్జిమెంట్ నాలెడ్జ్ ఉండదు. అందుకని ఆయన ట్యూన్ చేసేటప్పుడు రైటర్ని తప్పితే కూర్చోబెట్టరు. ఓ రోజు మేము వర్క్ చేస్తుండగా ట్యూన్ కులశేఖర నేను ట్యూన్ చేస్తుంటుండగా మీరు వినండి, అయిన తర్వాత రాత్రి గారిని ట్యూన్ ఇస్తానన్నారు. గురుగారు ట్యూన్ చేస్తున్నారు. ట్యూన్ చేస్తుంటే నేను సైలెంట్గా లెంగ్త్లు నోట్ చేసుకుంటున్నాను. మీకు ట్యూన్ వినిపిస్తాను అన్నారు. అలాగే గురుగారు వినిపించారు. వినిపిస్తే నేను వెంటనే గురుగారు ట్యూన్ అంటుంటే జాజి మళ్ళీ తోటలోన ఊసులాడే గోరువంక ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లాహిరిలో అన్న.
ఓరి దుర్మార్గుడు నేను లెంగ్త్ అన్ని లోపు రాసేవాను అంటే గురుగారు ఆ ట్యూన్ అంత బాగుంది. ఒకటేనన్నా ఆ సంగీత సాహిత్యాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి తప్పితే ఆ ట్యూన్ జడ్జిమెంట్ ఉండదు. అందుకే నేను సంగీత సాహిత్య రంగం ముద్దుగా దీని పేరు సంసారం అన్నా. అంటే పట్టేసుకుని భాష మీద నాలెడ్జ్ ఉండేటువంటి వాడు కవి అవుతాడు. సంగీతం మీద ఆ స్వర ఇళయరాజు గారు నవ్వుతూ కులశేఖర మీ సాహిత్యం ముందు మా సంగీతం ఏముందిరా కన్నా అన్నారు. ఊరుగొండ గురుగారు సప్తస్వరాలే మాకు వరాలు, సరిగా పద నీ పని సరి, సరి 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 పని సరి, పద 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 మరి స్వరాల మీదే చేత ఇవన్నీ పెద్దలు. ఇప్పుడు బాపు గారు, బాలు గారు, సంగీతం గారు ఇలాంటి పెద్దలందరూ సంగీత సాహిత్యాలు సమాజంలో 10 మందికి అర్థం అవ్వాలని నిలిపినటువంటి. మీ మీద డైరెక్టర్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే ఇలాంటి సాంగ్ ఒకటి హిట్ అయింది అనుకోండి, సపోజ్ ఇందాక ఘర్షణ సాంగ్ అనుకున్న ఒకటి, ఆ సాంగ్ హిట్ అయింది, అలాంటి సాంగ్సే కావాలని లేకపోతే ఎట్లా అంటారా, లేకపోతే సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు డైరెక్టర్లు చాలామందికి సిచ్యువేషన్ చెప్పి పాట రాయించుకునేటువంటి వాళ్ళు 99% లేరు. రెఫరెన్స్ పాటలు చెప్పడమే. నాకు గౌతమ్ మీనన్ను నాకు తలుచుకుంటేనే ఆనందం, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఒక్కటే చెప్పాడు, గురుగారు మీరు లిరిక్ రాసేటప్పుడు ఎక్స్ట్రాడనరీ విన్న ప్రతివాడు ఇలాంటి థాట్స్ అప్పుడు చెప్పలేదు అన్న థాట్లో రాయండి గురుగారు అన్నాడు. ఘర్షణ రాసేటప్పుడు ట్యూన్ ఇచ్చిన తర్వాత నేను రాసిన తర్వాత దీని మీనింగ్ అడిగాడు. తమిళ్ అడిగితే నేను తమిళ్ ఇంగ్లీష్లో చెప్తుంటే తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా మీనింగు అని. నేను తనువు నదిలో మునిగి ఉన్నా అంటే నేను నదిలో అలా మునిగిపోతున్నా, కానీ నువ్వు లేవన్న బాత్రూమ్ నాకు చెమట పట్టి తడిసిపోతున్నాను అని రాస్తే కళ్ళ నీళ్ళు పెట్టి నేను మీరు చెప్పారు కాబట్టి ఆ షాట్ తీస్తున్నాను గురుగారు అన్నాడు. ఇవాళ డైరెక్టర్కి ఎవరికి కూడా ఏ పదం ఎందుకు వాడుతున్నారు అని ఉండదు. ఈ స్టెప్పులు ఇలాగ వేయించేయడం తీయడం తప్పితే ఈ ముఖ కవళికలు కోపం వస్తే అనడం, బాధ వస్తే ఇలా అనడం, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నవి లేవు. నవరసాలు అనేవి మానేసి ఎంతసేపు ఇలా ఊపుడు కార్యక్రమాలే తప్పితే పాటకి అర్థం ఏంటి, దాన్ని ఎలా తీయాలి అన్నది లేకుండా చేయటం వల్ల ఇవాళ పాట రాయాలి అంటే అంత దరిద్రం ఇంకోటి ఉండదు అన్నట్టుగానే తీసుకొస్తున్నాం. ఒక మంచి పాట రాస్తే 10 కాలాల పాటు ఉంటుంది. అదే కట్ పేస్ట్ పాటలు రాస్తే ఈ దానికి మనం ఒక్కలేదు, కుక్కలు పిల్లలు అరుస్తున్న సౌండ్స్ కూడా పాటలు చేసేయచ్చు. అలా ఉంది సమాజం. ఇప్పుడు మీ సీనియర్ కవుల గురించి చెప్పారు, ఇప్పుడు మీ తర్వాత వచ్చిన జనరేషన్ రచయితలు ఎలా రాస్తారు? ఒకటే, వాళ్ళు పెన్నుతోనే రాస్తున్నారు. ఎలా రాస్తున్నారంటే పెన్నుతో రాస్తున్నారు. ఎందుకోసం అంటే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోస్కి కూడా హిట్ సాంగ్ కంపేర్ చేసి అలా పాట కావాలన్నం తప్పితే కొత్తగా రాయాలి అన్న థాట్స్ ఎవ్వరికి ఉండవు. మాకు ఆర్పి తేజ మేము ఉండేటప్పుడు గురుగారు దీని సిచ్యువేషన్ ఇది, అమ్మ లిరిక్స్ మేము మీకు చెప్పడానికి ఉండదు అనేవాడు తేజ. ఎందుకోసం అంటే అలా అయితే రామ్ గోపాల్ సినిమా తీసే నీ సినిమా ఎందుకు చూడడం అంటారు జనం. ఇంకో సినిమా పాటని ఊరికి రెఫరెన్స్ చెప్పడం తప్పితే ఇది చెప్పకూడదు. అలాగే మేము జయం సినిమా అవుతున్నప్పుడు ట్యూన్ ఇచ్చేసి మీరు తిట్టద్దు గురుగారు, సిచ్యువేషన్ చెప్పాం కదా మీరు పాట రాయండి, మేము ఓ రెఫరెన్స్ చెప్తాం అంటే సిచ్యువేషన్ చెప్పారు కదా ఇంకా రెఫరెన్స్ ఏంటి, అలా కదా అని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ట్రిప్ వెళ్ళి ఒక గంటన్నర తర్వాత వస్తే నేను పాట రాసి అంటే గురుగారు పాట అన్నారు. అయింది నాన్న. ఏ అన్న, కాదు మీకు రెఫరెన్స్ కోసం అని తెచ్చేమన్నారు. ఏంటి అన్న, ముందు పాట ఇవ్వండి అన్న. ఇడిచ్చా. నీకోసమే ఈ అన్వేషణ, నీకోసమే ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహవేదన నరకయాతన. అయ్యి బాబాయ్ గురుగారు మేము అన్వేషణ, ఆలాపన లాంటి పాటలు ఉండాలి ఆ సినిమాల్లో వస్తా అంటే చెప్పా. అబ్బాయి అమ్మాయి కోసం వెతుకుతుంటే దాన్ని అన్వేషణ అన్న పదం వాడాలి. అమ్మాయి కోసం వీడు బాధపడుతూ పాడుతుంటే ఆలాపన. ఆ పదాలు దేవుడు పెద్దలు ఇచ్చినవి. ఏ పదం ఇవాళ ఏంటంటే సినిమాలకు అర్థం లేకుండా ఏవో తిక్క పేర్లు. పాతవి ఏంటంటే ప్రతిదానికి ఒక సినిమాకి దాని కథకి అర్థం ఏంటో అది టైటిల్ పెట్టేవారు. సో అలాంటి టైటిల్స్ని బట్టే మనం కథ ఏం చెప్తున్నామో జనాన్ని అట్రాక్ట్ చేయటం. అది. సో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డ్స్ తీసుకున్నారు? నేను చెప్పా, మాకు కాంపిటీషన్ వచ్చినప్పుడు నా పాట విని ఆనందిస్తే చాలు, ఆనంది ఇవ్వక్కర్లేదు అన్న. నాకు చిత్రం సినిమాలో పాటకి దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ కవిగా మనస్విని అవార్డు ఇచ్చినప్పుడు జగ్గయ్య గారు, విఏకే రంగారావు గారు, బాపు గారు, రాకొండలరావు గారు, గొల్లపూడి గారు వీళ్ళందరూ పెద్దలందరూ కమిటీలో ఇదయ్యి నన్ను సెలెక్ట్ చేసినప్పుడు మీటింగ్లో పిలిచి సన్మానం చేస్తున్నాం అంటే అడిగినప్పుడు చెప్పా, గురుగారు నా మనస్విని అవార్డు ఇచ్చారు, చాలా నాకు మనస్విని అంటే పట్టుకుని మనస్విని పదప్రయోగం ఇలాగ ఎవరూ చెప్పలేదురా అన్నారు. అది పెద్దల నుంచి. ఒకటి నాన్న, ఇవాళ అవార్డు రివార్డు ఏం కాదు, ప్రతివాడు మన పాట విని ఆనందపరచుడైతే చాలు. అవార్డు అనేది ఇదివరకు గురుగారు సిరివెన్నెల గారు మహానుభావుడు లాంటి వాళ్ళు రాసిన వాటికి
ఇవ్వకపోతే తిడతాం కొడతా ఉంటాం మేము. ఎందుకోసంటే అద్భుతాలు ఆ పాటలు. ఇవాళ కట్ పేస్ట్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాడికి నంది అవార్డు, ఏ పార్టీ అయితే అదే తప్పితే సిన్సియర్గా ఇచ్చిన వాడు ఎవడు పాట రాసినా మంచి పాటకి ఇచ్చారు అంటే హ్యాట్స్ ఆఫ్. ఇవ్వకపోతే ఇంత ఇదిగా అనుకోవచ్చు. మీరు నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఒక 4 కొత్త ప్రాజెక్ట్స్ అందరు ఫ్రెషర్స్ చిత్రం సినిమా ముందు ఎలాగైతే చేస్తామో ఒక 4 ప్రాజెక్ట్స్. ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తర్వాత వర్క్స్ స్టార్ట్స్. ఎందుకోసం అంటే ఎలక్షన్స్ సీజన్ వచ్చేసరికల్లా ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా పర్మిషన్స్కి వీటికి వాటికి ప్రాబ్లం అవుతాయని హ్యాపీగా చేసుకొని మళ్ళా ఒక మంచి పీరియడ్ స్టార్ట్ అయ్యి అందరు ఫ్రెషర్స్ తోటి మళ్ళీ ఆ కులశేఖర్ని చూడగలిగే అవకాశం ఉందా? ఆ కులశేఖర్ని అంటే ఒకటే వ్యాకుల శేఖర్ని చూడరు. అందే చెప్తున్నా. బాపు గారు నవ్వేవారు, ఒరే కులశేఖర నీ పాటలు విను నవ్వుతూ మేము ప్రేమికుల శేఖర్ అంటారు నేను గురుగారు. ఎందుకంటే నాకు వృత్తి అనేది ప్రాణం, పాటే నాకు ప్రాణం. పాటకు ప్రాణం పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయస్ కాదా అని రాశారు. పాటే వింటే ఊపే రావాలిరా, తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, ఊరి జనం ఊగేలా నాదస్వరం మోగాల, మధ్యలో దరు వెయ్యాల తుళ్ళి పడేలా అని పాటకు ఆ స్టాండర్డ్ ఉండాలి. అందుకే మనం ఎన్ని పాటలు పడినా పాటే మనకి సాపాటను పెట్టేది, అన్ని పాటలను చేయించేది. బాలు గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నా అదృష్టం ఏంటంటే జెమినీ సినిమాలో బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ పాట పాడుతున్నప్పుడు నేను హ్యాండ్ రైటింగ్తో రాసింది డిటిపి చేసింది 2 కాపీస్ ఇస్తుంటే కులశేఖర్ అలా కాదు హ్యాండ్ రైటింగ్దే కావాలి నాకు. ఎందుకు గురుగారంటే కన్నా మ్యూజిక్ నోట్స్ తోటి సహా ఎక్కడ ఒత్తు దీర్ఘం పలకాలి, ఎక్కడ ఒత్తు పలకాలి, బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ. మేము వ్యాకరణం నేర్పినప్పుడు సందు సంవత్సరం నేర్పడు దీర్ఘాక్షరం ఎలా పలకాలి, హత్వాక్షరం ఎలా పలకాలి, ఒత్తులు ఎలా పలకాలి అవన్నీ లెసన్స్ చెప్పేవారు. ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎలా పలకాలి అవి టిక్స్ పెట్టుకుని నోట్స్ రాసుకునేవాళ్ళం. అది చూసి కన్నా ఆత్రేయ గారు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మనం అలా రాస్తే ఇదేదో మ్యూజిక్ నోట్స్ మనకెందుకు అనుకుంటారు. వచ్చేటువంటి వాళ్ళెవ్వరికీ కూడా నాలెడ్జ్ ఉంటే అది మహాప్రసాదం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అయిపోయినట్టయితే టైం వేస్ట్. మీకు నచ్చిన లిరిక్ రైటర్ ఎవరు ఈ జనరేషన్లో? బోస్ అద్భుతం, అనంత్ శ్రీరామ్ బోస్. అంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ టాలెంట్ ఏంటి అనేది కంటే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు 90% మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హిట్ సాంగ్స్ పేస్ట్ చేయడం అనుకోవడం తప్పితే వెరైటీగా కొత్తగా ఉండాలి అన్నది లేదు. ఒక ఎగ్జాంపుల్ అమ్మాయి బాగుంది సినిమాలో శ్రీలేఖ గారు మ్యూజిక్, ఎంఎం శ్రీలేఖ గారు ఆ పాట రాసేటప్పుడు చిత్రగారు పాడి అసలు అమ్మ ఎంత అద్భుతంగా ఉందమ్మా. ఏంటి ఆ పాట ఏంటి అది? ఒక్క నిమిషం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం, గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతిక్షణం స్వరార్చనే సంగీతం అంటూ మ్యూజిక్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. గాలి అలల పైన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ. దీని అర్థం అడిగితే డైరెక్టర్ చెప్పా, గాలి అలల పైన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ అన్న థాట్ ఎలా వచ్చింది, దాని అర్థం ఏం చెప్పాలి గురుగారు? ఆ పైన ఉండేటువంటి సప్తవర్ణాలని 7 రంగులు అని చెప్తాం కదా నాన్న. ఆ రంగులు ఎలాగో ఐ లవ్ యూ అని చెప్పేటప్పుడు మనసు ఐ అనేసరికల్లా తర్వాత వచ్చే లవ్ అనే 4 అది ప్రేమ అని రాశాను నా అమ్మ బాబు. ఎందుకంటే ప్రతిదీ అన్వయించడం. గాలి అలల పైన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ఐ లవ్ యూ అని ఐ అని ఎదల స్టార్ట్ అయ్యేసరికల్లా వచ్చే తొలి రంగు ప్రేమ, లవ్ అనేది. ఇవన్నీ కూడా వ్యాకరణం నేర్చుకోవడం పెద్ద. ఇప్పుడు ఆత్రేయ గారు లాంటి పదప్రయోగాలు ఇప్పటి వాళ్ళు ఎవ్వరికి. మేము పెద్దవాళ్ళు పాటలు చెప్తుంటే వివేక రంగారావు గారు చెప్పారు, అరే ఎందుకురా ఇవాళ పాటని ఇంత రీసెర్చ్ చేస్తున్నావు అన్నారు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి,
కలలే కలలే నిజమై ఒకటైతే ఆ మనుగడ పేరేమి, మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి, సంసారం. ఒక అమ్మాయి అబ్బాయి బీటు కొట్టుకుంటున్నారు, కళ్ళతో ఒకటైతే ఆ కళ్ళకు ప్రేమ ఇద్దరు ఒకటైతే పెళ్ళి అయితే ఏంటంటే అంటే సంసారం. జీవితంలో మనం ఏం చేస్తాం 4 నెలల్లో చెప్పారు. ఇవాళ అలాంటి పాటలు రాయాలన్న జ్ఞానం కానీ రాయమనేటువంటి ఇది కానీ ఎవరికీ లేదు. నేను చెప్పేది ఏంటంటే మన భాషలో ఉంది, మనకున్నటువంటి పెద్దలు రాసినవన్నిటినీ ఒక మోడల్గా చెప్పుకొని అవి మానేసి అరుపులు అవి. మీకు ఒక పాట ఎంత టైం పడుతుంది? ఒకటే, అందుకే టైం పడకూడదని టైం పెట్టుకోను, టైం పడిపోతుందేమో అని చెప్పి. ఏం లేదు, మంచి పాట అయితేనన్నా ఆ పాట ఎంత ప్రేమగా నోటంటే వస్తుంది ప్రతి రాగంలోనూ కూడా. మీరు ఒక గంటలో రాసేస్తే ఒక గంటలో అయిపోయిందా అనే ఇది ఉంటుంది. అవి కొంత పక్కన ఉండేటువంటి ప్రొడక్షన్ 2 రోజుల్లో రాస్తే కొంచెం బాగా మంచి క్వాలిటీ. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, పాట ఏది ఇచ్చినా కూడా సాటిస్ఫై అవ్వకుండా ఎన్ని రోజులైనా పట్టు కూర్చుంటా. నేను శ్రీనివాసంతి లక్ష్మి చేస్తున్నప్పుడు ఇంచుమించు 40 రోజుల పైన అయిపోయింది. ఒక 200-300 వెర్షన్స్ రాసి నాకు నచ్చక పడేస్తున్నా. ఆర్పి గురుగారు ఇంకా లాస్ట్ డే షూటింగ్ అన్నాడు, అయిపోయింది ఆర్పి అన్న. ఆ పాట విని కళ్ళనీళ్ళు పెట్టుకుని పాడనా శిలను కరిగించు గీతం పరమేశ్వరుడే ఇలకే తెంచి నర్తించు నవపారిజాతం పాడనా అని ఒక పెద్ద ఆయన గ్రాంధిగా మాట్లాడుతుంటే, ఇతను గలగల పారే సెలయేరమ్మ సరిగమలంటే నేర్పింది, కిలకిల పాడే ప్రతిగువ్వమ్మ గమకములంటే చూపింది, అమ్మ పాటలో లాలిలాలన, చిన్ని పాటలో కావ్యవేదన, కడలి అలల కమనీయ కీర్తన, పొడమి ఎదను చినుకమ్మ నర్తన, సుప్రభాత సుమరాగరంజన, సూర్యదేవ కిరణాల దీవెన. సంగీతం అనేది ఎలా పుట్టిందో ఒక జానపదం ఒక దీంట్లోనే వచ్చింది. మనం వరి అనేది అక్కడ నేలలో ఆ చెత్తలోంచే వరి వస్తుంది, దాన్ని తొక్క తీసి ఫ్రెష్గా వండుకుంటే తెల్లగా మనం తింటాం. ఆ పదాలు భావాలు అన్నీ బేస్మెంట్స్ రూట్ నుంచి వస్తాయి, దాన్ని మనం బెటర్మెంట్ చేయటం అది కళగా లేదు. ఇప్పుడు పాతది అబ్సల్యూట్ ఈ భావాన్ని ఇలాగ చెప్పాలి, ఇది ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఆ పదాన్ని కట్టు పేస్టు ఇది ఇది మరి ఆ కళ మళ్ళీ రావడం కళేనా వస్తుంది. వాళ్ళు అళాలు తీశారు, ఇప్పుడు లా ఫాలో అయితే కళ వస్తుంది. పెళ్ళిని పెళ్ళి అని కూడా అంటున్నారు. అందుకే మాకు జర్నలిజం చేస్తున్నప్పుడు ఐటెం రాయమన్నప్పుడు రాశా, మా విడాకుల తోరణాలు అంటే మా విడాకులతో రణాలు, మా 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 విడాకుల తోరణాలు అంటే మా విడాకులతో రణాలు. ఇలాగ ప్రతి పదానికి ద్వంద్వార్థాలు, శ్లేషలు. ఏ పదమైనా అంటే ఏదైనా ఆసువుగా చెప్పేస్తారట. మా ప్రైమ్ 9 న్యూస్ మీద ఏదైనా ఆసువుగా చెప్పండి. ప్రధానమైన న్యూస్ ఇది, అందుకే ఈ ప్రధానమైన న్యూస్ని ప్రజలందరికీ దానం చేయాలని, వినిపించాలని ఆశిస్తూ. ఎందుకోసం అంటే ఎందుకు ఇవాళ కులశేఖర్ హ్యాపీగా ఉన్నాడంటే నాకు లైఫ్ ఇచ్చింది జర్నలిజం. దీని నుంచి ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ అయినా ఏదైనా ఒక మంచి దీంట్లో ప్రజలందరికీ. దాన్ని మేము జర్నలిజం చేసేటప్పుడు ఆర్టికల్స్ కొటేషన్స్ రాయమని వారు రోజు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేది పుత్రిక, బయట నుంచి ఇంటికి వచ్చేది పత్రిక. నేను రాయగానే పట్టేసుకున్నారే జర్నలిజం లక్షణాలు రా. న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 దిక్కుల నుంచి చెప్పేది, న్యూగా చెప్పేది. అంటే నవ్వుతూ లాస్ట్లో ఎస్ అంటే సౌత్ అంటే న్యూగా చెప్పేదానికి దక్షిణ తీసుకోవడం కాదు అని. ఇలాగే జర్నలిజంలో. కానీ నాదొకటే, జర్నలిజంలో ఎంతోమంది స్నేహితులు వాళ్ళందరినీ మేము జర్నలిజంలో చేసి కష్టపడి ఇవాళ ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు ఎవరైనా వాళ్ళ ఫోటోలు తీసైనా వీళ్ళు చేసినా సమాజంలో ఎవరికి ఏ కష్టం జరుగుతున్నా ప్రజలందరికీ న్యాయం జరగాలని కష్టపడే జర్నలిస్టుల గురించి సొసైటీ ఏం ఆలోచిస్తుంది, అధికారులు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ లాగే చేసి సమాజంలో అందరికీ చెప్పడం అన్న థాట్. ఎందుకోసం అంటే ఇవాళ ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్ అయినా ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది ఇటు వెళ్ళకండి అని చెప్తున్నారు, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా చెప్తున్నారు, ఎక్కడ యాక్సిడెంట్ అయినా చెప్తున్నారు, ఎవడు ఆటుపాట్లో ఉన్నా చెప్తున్నారు. కానీ ఆ జర్నలిస్టులు మీకు తెలియచేయడానికి ఆయన కెమెరా పట్టుకుని షూట్ చేయడానికి వెళ్తాడు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి,
వారం రోజుల ట్రిప్ అంటే ఆ పిల్లడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇలాగా జర్నలిజం దీంట్లో ఉండేటువంటి వాళ్ళందరి బాగోగు గురించి ఒక్కసారి అందరూ ఆలోచించండి అని చెప్పే థాట్తో వెరీ గ్రేట్. చేయాలి. ఎందుకోసం అంటే నాకు లైఫ్ ఇచ్చింది జర్నలిజం. ఇవాళ నేను హ్యాపీగా బతికి ఇది చేస్తానంటే ఆ జర్నలిజం. మాకు చెప్తూ హాసం రాజా గారు హాసంలో రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తూ నా మీద బాగా పాజిటివ్ థాట్. ఆయన ఓ రోజు హాసం మ్యాగజైన్ రేట్ పెరిగింది, దాని మీద జోక్ చెప్తా అంటే హాసం ధర పెరిగినా ధరహాసం పెరుగుతుంది అన్న. కవి కాబట్టి వచ్చింది కదా అన్న. ఇవన్నీ కూడా సీనియర్స్ దగ్గర నేర్చుకోవటం. గ్రేట్ సార్, వెరీ అసలు చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా మీ అభిమానుల కోసం మేము అలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళల్లో ఉండే అపోహలు కావచ్చు, లేకపోతే ఆ నిజాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో మిమ్మల్ని బాధ పెట్టే క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అయ్యా మహేష్ బాబు హీరోగా చేసిన నిజాన్ని ఇప్పుడో బయట పెట్టేశాం, ఇవాళ కొత్తగా నిజాలు ఏవి. ఎందుకంటే అందులో వాస్తవాలు. మేము సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వాడినమ్మా. నేను ఏమి రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళ బ్యాచ్లు ఒక విద్వాంసులు మా నాన్నగారు పండితులు. కాకపోతే ఏంటంటే సమాజంలో 10 మందికి పండిత పుత్రులు. మీరు పరమసుంఠని కాదమ్మా, పండిత పుత్రులు అంటారు. అబ్బా 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 నేను అందుకే పండిత పుత్రులు పూర్తి చేయనివ్వండి సార్. పండిత పుత్రులు పండితులే. మేము పెద్దవాళ్ళు చెప్పిన నేర్చుకున్నాం. అలాగే మేము ప్రతి పదాన్ని ఆముక్తమాల్యదా బాల రంగనాథ ప్రియాపర విశ్వంభర కళాలాప ఇతిరాజు సహోదరి అని పాఠం చెప్తుంటే కళాలాప అంటే కళ్ళను ఆపాలా రే రే పదం వినకుండా ప్రతిదీ మనకి ప్రాబ్లంని ఆపదంటాం, లేదా సమస్య అంటాం. ఆ సమస్య వచ్చినప్పుడు ఇంక ఉండకూడదురా, అందుకే ఆపద అనేది ఆపదా. ఇలా చదువు చెప్పారు. డిస్టెన్స్ తెలుగులో ఏంటంటాం? దూరం కదా. మనం ఇక్కడ ఉంటే ఇలా అంటాం, అంటే దూరం కదా, అందుకు దాని పేరు దూరం. దూరంకి ఆపోజిట్ దగ్గర. నన్ను దగ్గమంటారేంటి? కాఫ్ అని ఇక్కడికి నుంచి వస్తాయి కాబట్టి దగ్గర. ఇలా పదాలు మాకు చెప్పారు. సో మనం పెద్దల దగ్గర నుంచి తెలుసుకుని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎవరికన్నా మన పెద్దలు చెప్పినవి మనం ఫాలో అయితే ఆ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. చాలా సంతోషం. సీనియర్స్ తోటి మాట్లాడే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.